సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నాగమల్లి తోట నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు యూనిట్ ఫర్ రన్ నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని పోలీస్ సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్నారు. స్వాతంత్రం అనంతరం భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి హోంమంత్రిగా పనిచేసి విశాల భారతావనికి ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని 10 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పటేల్ జయంతి సందర్భంగా రన్ నిర్వహించి ముగించామన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఎస్డిపిఓ మనీష్ పాటిల్, జిల్లా పోలీస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఎంఎన్ మూర్తి, ఏఆర్ డిఎస్పీ శ్రీహరి, సిఐలు నాగదుర్గారావు, అప్పలనాయుడు, రమేష్, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందేశాన్ని తోటి వారందరిలో గట్టిగా కృషి చేస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆత్మీయత, నా దేశ ఏకీకరణ ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేగాక నా దేశ అంతర్గత భద్రతను తోడ్పాటును అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. జై హింద్. అక్టోబర్ 21 పోలీస్ కమెమరేషన్ డేతో స్టార్ట్ అయ్యి 10 రోజుల పాటు వీ హ్యావ్ వేరియస్ ఈవెంట్స్. దాని క్లోజింగ్ డే ఇవాళ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా గారి 150వ జయంతి సందర్భంగా ఒక యూనిటీ రన్ ఒకటి కండక్ట్ చేసాము అని నాగమల్లి తోట జంక్షన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ఎండ్ అవడం జరిగింది. అది మా అవైలబుల్ ఉన్న లోకల్ సివిల్ అండ్ ఏఆర్ మెన్ అందరూ పార్టిసిపేట్ చేశారు. రన్ వెంట్ వెరీ వెల్. దీంతో పాటుగా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్, అట్లనే ఈవినింగ్ క్యాండిల్ ర్యాలీ కూడా ఉంటుంది. దీంతో 10 రోజుల పాటు కంటిన్యూస్గా జరిగిన కమెమరేషన్ డే తాలూకు కార్యక్రమాలు ఇవాళ ఈవినింగ్ క్లోజ్ అవుతాయి.